ప్రధాన ఉపాధ్యాయుల గారికి, ఇక్కడ విచ్చేసిన అతిథులకి, ఉపాధ్యాయులకి, ప్రియమైన స్నేహితులకి, మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడడానికి మన స్వాతంత్ర సమర యోధుల అవిశ్రాంత త్యాగాలు, పోరాటాలు మరియు సాటలేని ధైర్యంతో సాధించిన స్వేచ్ఛను మనం వేడుక చేసుకుంటున్నాము. మనం ఒక సార్వభౌమ దేశపు స్వచ్ఛమైన గాలిని పీల్చడం కోసం మన ముందు తరాల వారు తమ యవ్వనాన్ని, సుఖాలను, జీవితాలను త్యాగం చేశారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి నాయకులు ధైర్యంతో కూడిన ఒక ఆలోచన సామ్రాజ్యాలను సైతం కదిలించగలదని మనకు చూపించారు. ఈనాడు మనం అనుభవిస్తున్న ప్రతి హక్కు లెక్కలేనంత మంది అనామక వీరుల నిశ్శబ్ద గాయాల మీద ఆధారపడి ఉందని గుర్తుంచుకోవడమే నిజమైన దేశభక్తి. నిజమైన స్వాతంత్ర్యం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు, అది అజ్ఞానం, ద్వేషం, ఉదాసీనతల నుండి లభించే స్వేచ్ఛ. యువ పౌరులుగా, విద్యార్థులుగా మరింత బలమైన, పరిశుభ్రమైన, ఐక్యమైన భారతదేశాన్ని నిర్మించడం మన బాధ్యత. నిజాయితీగా చదువుకోవడం, ఒకరినొకరు గౌరవించుకోవడం, మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం ద్వారా మనం మన మాతృభూమికి సేవ చేయగలం. మన స్వేచ్ఛను వివేకంతో వినియోగించుకుంటామని, సత్కార్యాల ద్వారా మన గతాన్ని గౌరవిస్తామని, ప్రపంచ వేదికపై మన దేశానికి గర్వకారణంగా నిలుస్తామని ఈరోజు ప్రతిజ్ఞ చేద్దాం. జై హింద్, వందే మాతరం. ధన్యవాదములు.